15 సంవత్సరాలుగా మా పార్లమెంట్ అభ్యర్థిగా 3 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి, సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ సమయంలో ప్రజల సమస్యలు కానీ నాయకుల సమస్య కానీ చెప్పినప్పుడు మంచి హృదయంతో స్పందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. తను మొట్టమొదటిసారిగా పురంధేశ్వరి గారిని ఎదుర్కొని ఆయన పైన విజయం సాధించడం, రెండోసారి ఆదికేశ్వర నాయుడు గారి పెద్ద కుటుంబమైన సతీమణిని ఎదుర్కోవడం, మూడోసారి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎదుర్కొని అత్యధిక మెజారిటీతో విజయం సాధించినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏ సమయాన ఎవరినైనా కూడా హృదయంతో స్పందించేటువంటి మా మిథున్ రెడ్డి గారిని ఈరోజు ఇక్కడ కోర్టులో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నిత్యం ప్రజా జీవితంలో ఉన్నటువంటి మేము అనునిత్యం ఎవరికి ఏ రకంగా చేయాలి, ఎవరికి మంచి చేయాలా అన్నటువంటి ఆలోచన గుణంతో పనిచేసినటువంటి వ్యక్తులం కాబట్టి, తనతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది కాబట్టి, ఈరోజు తను ఏ తప్పు చేయకపోయినా, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఫ్యాబ్రికేటెడ్ కేసులతో వేధిస్తూ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే తను ఏదో తప్పు జరిపినట్టు ఒక నిందితుడిగా, ఒక ముద్దాయిగా వ్యవహరిస్తూ ఇక్కడ చేసిన విధానం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా చూడడం, తను ఉన్నటువంటి జైల్లో ఒక ములాఖాత్ సమయంలో తప్పితే మిగతా సమయంలో ఏ వ్యక్తితో మాట్లాడే అవకాశం కలిగించకుండా ఒక ఐసోలేట్ చేసేసి, ఒక బాత్రూంలో తప్పితే మిగిలిన అన్ని ఏరియాస్లో సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అలాంటి చేస్తున్నటువంటి నిజంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే కుమారుడు జైల్లో ఉన్నాడని చెప్పి తల్లిదండ్రులు అనిపించే క్షోభ కానీ, కుటుంబ సభ్యులు అనిపించే క్షోభ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన అంశమే. ఆ క్షోభను అనుభవిస్తుంటే ప్రజలలో కూడా విపరీతమైనటువంటి సానుభూతి మిథున్ రెడ్డి పైన వ్యక్తమవుతుందని తెలుసుకొని రోజుకు ఒక బురదజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిన్న గౌరవనీయులు లోకేష్ గారే మాట్లాడుతూ, అంతకుముందు అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఏదో 5 కోట్ల లిక్కర్కు సంబంధించినటువంటిది ఇతని కంపెనీలో PLR కంపెనీకి వచ్చింది అని చెప్పి మీకు చెప్తాను. దాన్ని మీరు వీలైతే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు 2019లో 5 కోట్ల రూపాయలు PLR అనే కంపెనీకి సంబంధించిన డీకాట్ అనే చిన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అది లిక్కర్కి సంబంధించినటువంటి అమౌంటే అని చెప్పి పదే మీరు మాట్లాడుతున్నారు, ఏ ప్రూఫ్స్ లేకుండా. దానితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో మిథున్ రెడ్డిదే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ అన్నీ తెప్పించుకొని ప్రతి ఒక్కటి పరిశీలన చేశారు. మరి నిత్యం వ్యాపారంలో పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తున్నటువంటి PLR కంపెనీలో ఒక 5 కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి వచ్చిన తర్వాత 5 కోట్లు ఎలాగో తిరిగి వాళ్ళకి చెల్లించింది, ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం దేనికైతే పెట్టారో కోవిడ్ సమయంలో చేయకుండా మళ్ళీ ఆ అమౌంట్ రిటర్న్ చేసింది కూడా మీకు ఆధారాలతో సహా ఉన్నాయి. ఒకవేళ ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన డిస్టిలరీ కంపెనీకి PLR కంపెనీతో అనుబంధం ఉంది అని మీరు మాట్లాడుతున్నారు కదా. మరి 10 సంవత్సరాల ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటి అనుబంధం ఉంటే ఈ 10 సంవత్సరాలు ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి కదా. మరి అది ఎందుకు లేవు? ఎందుకు దాంట్లపైన మీరు ఒకసారి మాట్లాడలేకపోతున్నారు? పదే తప్పు చేయని వ్యక్తిని ఈ రకంగా వేధించడం సరైన పరిణామం కాదు.